మెగాస్టార్ విశ్వంభరగా మారాడు. బాలయ్య డాకు మహారాజ్ అని పిలవమంటున్నాడు. నాగార్జున మల్టీ స్టారర్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. మరి వెంకటేష్ ఏం చేస్తున్నాడు అంటే ఫన్, ఓన్లీ ఫన్ అంటున్నాడు. లాస్ట్ ఇయర్ సైంధవ్ ఇచ్చిన ఎఫెక్ట్ వెంకీ పూర్తిగా ఫన్ ఫిల్మ్స్ కు ఫిక్స్ అయినట్లున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ ఇదే మూడ్ లో ఉన్నాడు. మెగాస్టార్ దారిలో విశ్వంభరగా లేదా బాలయ్య దారిలో డాకుగా, నాగార్జున దారిలో మల్టీ స్టారర్స్ కాకుండా తన దారిలో తాను ఫన్ ఫిలిమ్స్ చేయాలనుకుంటున్నాడు. ఆల్రెడీ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఫిలిమ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన అనిల్ రావిపూడితో సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీని వచ్చే సంక్రాంతి పండుగకి విడుదల చేయబోతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయిన తర్వాత వెంకటేష్ ఎవరితో కొత్త సినిమా చేయబోతున్నాడో తెలుసా? డీజే టిల్లు డైరెక్టర్ తో టాలీవుడ్ కు టిల్లు లాంటి క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేసిన విమల్ కృష్ణతో వెంకీ న్యూ మూవీ లాక్ అయిందని సమాచారం. నిజానికి విమల్ టిల్లు సీక్వెల్ కూడా డైరెక్ట్ చేయాల్సింది కానీ తప్పుకున్నాడు. అదే సమయంలో టిల్లు లాంటి క్యారెక్టర్ ఇంకొకటి క్రియేట్ చేశాడట. ఇటీవల ఇదే క్యారెక్టర్ ని వెంకీకి నెరేట్ చేస్తే ఇమీడియట్ గా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. సో వెంకీ కూడా ఫ్యూచర్ లో టిల్లు లాంటి క్యారెక్టర్ తో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తాడనమాట.